హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ జాంగ్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మినపప్పు తీసుకోవాలి. బాగా మంచి మినపప్పు తీసుకొని ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కనీసం ఇది 3 గంటల పాటు నానాలి. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ మినపప్పుని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని చక్కగా సాఫ్ట్గా పేస్ట్ లాగా అయ్యేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇక్కడ మినపప్పు మాత్రమే వాడుతున్నాము. మినపప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరమైతే కాస్త వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిటికెడు ఉప్పుతో పాటు ఫుడ్ కలర్ అనేది మెయిన్ అనమాట మనం జాంగ్రీ తయారు చేసేటప్పుడు. అలాగే కాస్త ఫుడ్ కలర్, అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్నాము. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నట్లయితే బేకింగ్ సోడా వేసుకోని అవసరం లేదు. వేసుకొని ఇదంతా మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏదైనా పిండిలో ఉంటే అవన్నీ కూడా చక్కగా ఫోమీగా వస్తుంది పిండి అనేది. దానికోసం మనం ఇలా బాగా బీట్ చేసుకున్నట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫాస్ట్గా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టెప్ అన్నది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. 1 లేదా 1/2 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కాస్త క్రిస్పీగా ఉంటాయి. మీకు ఆ క్రిస్పీనెస్ నచ్చకపోతే మీరు యాజ్ ఇట్ ఈజ్గా కూడా వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ లేదనుకుంటే కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యపు పిండిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కెర పాకాన్ని కాసుకోవాలి. ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని 1 కప్పు మినప్పప్పుకి 1.5 కప్పు లేదా 2 కప్పుల దాకా చక్కెర పడుతుంది. నేను ఇక్కడ 1 కప్పే కాస్తున్నాను. ఇలా చక్కెర పాకం కోసం చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చక్కెర కరిగేదాకా కరిగించుకున్న తర్వాత తీగ పాకం వచ్చేదాకా కలుపుకుంటూ కాచుకోవాలి మనం. షుగర్ సిరప్ అనేది కాస్త ఎక్కువగా కాసుకుంటేనే బాగుంటుంది, చక్కగా పీల్చుకుంటుంది అనమాట. కాస్త మిగిలినా పర్వాలేదు. నాకైతే ఇక్కడ నేను కొంచెం చేసుకున్నాను కాబట్టి ఇది సరిపోయింది. మిగిలిన పిండిని నేను మళ్ళీ వేరుగా చేసుకున్నాను కాబట్టి మీకు ముందే చెప్తున్నాను, కాస్త చక్కెర పాకాన్ని ఎక్కువగా కాసుకోండి. ఇలా డైల్యూట్ చేసుకోవాలి చక్కెర మొత్తాన్ని నీళ్ళల్లో. డైల్యూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చక్కెర అనేది మరుగుతుంది. అంటే తీగ పాకం తయారవడం కోసం ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా మరుగుతున్న టైంలో మనం ఒక స్ట్రింగ్ లాగా కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఒక తీగ వస్తుంది కదా, నేను మీకు నా వీడియోస్ చాలా వాటిల్లో తీగ పాకం ఎలా కాయాలో చూపించాను, మీరు కావాలంటే చూడొచ్చు. అలాగే ఈ టైంలోనే మనం సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే ఆ పాకం అనేది మరీ గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. తీగ వచ్చేదాకా మనం ఇలా కాసేసుకోవాలి ఈ చక్కెర పాకాన్ని. ఇలా తిప్పుకుంటూ కంటిన్యూగా రెడీ చేసేసుకోవాలి పాకాన్ని. ఇప్పుడు పాకం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద నుంచి దించేసి ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా పైపింగ్ బ్యాగ్ కానీ పాలిథిన్ కవర్ కానీ మిల్క్ కవర్ కానీ యూస్ చేసుకొని ఈ బ్యాటర్ని అందులో వేసుకొని మరీ సన్నగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా కవర్ని కట్ చేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లాగా రెడీ చేసుకోవాలి మనం. నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ ఉండే కవర్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని ఇలా ఫ్లాట్ అండ్ వెడల్పుగా ఉండాలి. అలాగే ఎత్తు లేకుండా ఉండే కడాయి అయితే బాగా వస్తాయి జాంగ్రీలు మీకు. ఎందుకంటే ఇవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండాలి.
పొడవు తక్కువగా ఉంటే చక్కగా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా షేప్ అనేది మన ఇష్టం అండి, మీరు ఇలాగా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేసిన తర్వాత దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. మరీ క్రిస్పీగా అవనవసరం లేదు, ఎందుకంటే మనం పాకంలో వేసేస్తాము. అలా అని మరీ పచ్చిగా వేసేస్తే ఏమవుద్దంటే త్వరగా జాంగ్రీలు అనేవి మీకు పాడైపోతాయి. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది, మినప్పిండి కదా, అందుకోసం. మనం ఇప్పుడు ఇది రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది అని అనిపించిన తర్వాత ఇలా వేడి మీద వెంటనే దీన్ని చక్కెర పాకంలో వేసేసుకోవాలి. రెడీగా ఉన్న చక్కెర పాకంలో వేసేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కెర పాకంలో ఉంచాలి. అప్పుడే పాకం అన్నది బాగా పీలుస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్గా టేస్టీగా జాంగ్రీలు అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఇలా పీల్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇది 2-3 రోజుల దాకా నిలవ ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.